హాయ్, అందరికీ నమస్కారం. మహాభారత యుద్ధభూమిలో అందరూ కూడా వాళ్ళ యొక్క ధైర్యాన్ని, సిద్ధతను శంఖాలు ఊది ప్రకటిస్తున్నారు. అలాంటి సందర్భంలో వచ్చిందే ఈ శ్లోకం నెంబర్ 17. ఈ శ్లోకం నెంబర్ 17 యొక్క అర్థం ఏంటంటే, మహాధనుద్ధారి అయిన కాశీరాజు, మహారథి అయిన శిఖండి, వీరుడు దుష్యుధముడు, రాజు విరాటుడు, అపరాజితుడైన యోధుడు సాత్యకి తమ తమ శంఖాలను ఊదారు. ఇది శ్లోకం నెంబర్ 17 యొక్క అర్థం. ఇందులో కొద్దిగా డీటెయిల్గా వెళ్తూ ఉంటే, ఇక్కడ మనకి ఏంటంటే పాండవుల పక్షంలో చాలామంది యోధులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉన్నారు. అందులో వచ్చిన సందర్భంలోనే ఈ యొక్క శ్లోకం అనమాట. ఈ శ్లోకాన్ని కూడా దుర్యోధనుడు ఎవరికి చెప్తున్నాడు? ఇది ద్రోణాచార్యుడు చెప్తున్నాడు. ఏమని? పాండవుల పక్షంలో ఉన్న ఒక్కొక్కరు యోధుల కోసం ముందుగా చెప్తూ వాళ్ళ యొక్క బలాలు ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆ యోధుల కోసం మాట్లాడదాం. ఈ పద్యంలో వచ్చిన యోధుల కోసం. అందులో కాశీరాజు, ఆయన ధనుర్విద్యలో చాలా పెద్ద నిపుణుడు. శిఖండి ధైర్యం ఎక్కువ ఆయనకి. అలాగే దుష్యుధమునుడికి ఏంటంటే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అలాగే విరాటుడు, ఆయన రాజధర్మం రక్షణలో బాగా ఆరితేరిన ఆయన. సాత్యతికి కూడా అతనికి ధైర్యం చాలా ఎక్కువ. ఇది మనం ఏంటంటే ఒక ముఖ్యమైన పాఠాన్ని కూడా చెప్తుంది. ఇది విజయానికి ఒక నాయకుడు ఉంటేనే సరిపోడు, బలమైన టీం కూడా ఉండాలి. అప్పుడే ఎక్కడైనా సరే మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడు ఇదే సేమ్ ప్రజెంట్ జనరేషన్కి ఎలా కనెక్ట్ చేయొచ్చు అనుకుంటే, ఏదన్నా ఒక సంస్థ కానీ విజయం కావాలంటే ఒక మంచి టీం ఉన్నదంటే డెఫినెట్గా అది సక్సెస్ అవుతుంది. అలాగే ఒక వ్యాపారం అయినా సరే, ఏదైనా సరే జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీగా మన మీద విశ్వాసం ఉండాలి, దాన్ని నడిపించే నాయకత్వం ఉండాలి, దాంతోపాటుగా మంచి టీం కూడా ఉండాలి. ఈ శ్లోకం మనకు చెప్తుంది ఏంటంటే, మంచి టీం ఉన్న చోట విజయం కంపల్సరీగా వరిస్తుంది. ధైర్యం ఉన్నవారు ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు. అలాగే ధర్మంతో ఉన్నవారికి సహాయం చేసేవారు కూడా ఎప్పుడు తోడుగా ఉంటారు. నేను చెప్పిన ఈ శ్లోకం మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.